హలో అన్నా మార్పు వచ్చిందన్నా కాంగ్రెస్ వచ్చిందన్నా అన్న మార్పు అంటే ఏందన్నా మాకేం రావాలి పదవులు రావాలి మా బ్యాగులు నిండాలి మేము ఏ చెప్తా అది నడవాలి గిదే కదా ఇప్పుడు ఇంకొక విషయం కూడా వచ్చింది రాజధాని నడివొట్టున బిగ్ స్కెచ్ 660 కోట్ల విలువైన 5 ఎకరాల సర్కారు భూమి కబ్జా అయిపోయింది 3 ఏళ్లుగా కబ్జాకు ప్రయత్నిస్తున్న ప్రైవేటు వ్యక్తులు కేసీఆర్ హయాంలో 2 సార్లు అడ్డుకొని కేసుల నమోదు మళ్ళీ కొన్ని నెలలుగా ఆక్రమణకు కబ్జా రాయిలు ప్రణాళిక ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం కోర్టును తప్పుదోవ కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్స్ తెచ్చుకొని మళ్ళీ ప్రవేశం ఉత్తర్వులు సవాలు చేయని రెవెన్యూ అధికారులు తెర వెనుక చక్రం తిప్పుతున్నదెవరు అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయిపోయింది భూములపై పడ్డరు భూముల మీదనే పడతారు కాంగ్రెస్ అంటే ఏంది భూముల మీద పడుడు ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదయ్యో మళ్ళీ ఏమన్నా అనుకునేటోళ్ళు ఇగో ఒక్కసారి చూడండి ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 నగరం నడివొడ్డు ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ రేటు ప్రకారం గజం విలువ దాదాపు 95,000 అంటే బహిరంగంగా మార్కెట్లో అంతకు మూడింతలు ఆ లెక్కన ఎకరం కనీసం 150 కోట్లు పలుకుతుంది ఇంతటి విలువైన ఏరియాలో ఒకటి అరా కాదండి ఏకంగా 5 ఎకరాల ప్రభుత్వ భూమిపై కొందరు కన్నేశారు గతంలో అక్కడ ప్రభుత్వం వేసిన రేకుల షీట్ రంగు మార్చి మరో వరుసలో రేకుల షీట్లతో స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఒక గది 2 షెడ్లు నిర్మించి సీసీ కెమెరాలతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు కండ్ల ముందు బహిరంగంగా ఇంత జరుగుతున్నా అడ్డుకోవాల్సిన రెవెన్యూ జలమండలి అధికారులు మాకు ఏమీ కనిపించట్లేదు అన్నట్లుగా వివరిస్తున్నారు పేదోడు ప్రభుత్వ భూమిలో చిన్న గుడిచేసుకుంటే కూడా బుల్డోజర్లతో యుద్ధం ప్రకటించే అధికార యంత్రం కొందరు ప్రైవేటు వ్యక్తులు బిగ్ స్కెచ్ వేసి సుమారు 660 కోట్ల విలువైన భూమిని చెరబట్టిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటే తెర వెనుక ఎంతటి బడా వ్యక్తులు చక్రం తిప్పుతున్నారు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి హైదరాబాద్ జిల్లా షేక్పేట మండలం సర్వే నెంబర్ 403/P బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని టీఎస్ నెంబర్ 1/11 బ్లాక్ హెచ్ఎన్లోని 18 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇందులో 2.20 ఎకరాల భూమిని ప్రభుత్వం గతంలోనే జలమండలి కేటాయించగా అందులో ఎకరం స్థలంలో రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు చాలా కాలంగా ఈ భూములపై రాధికా సొసైటీ గోదావరి సొసైటీతో పాటు అనేక మంది వ్యక్తులు కన్నేశారు వారంతా పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తులను గత ప్రభుత్వం తిరస్కరించింది దీనిపై వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు కొనసాగుతున్నాయి అయితే కేసీఆర్ ప్రభుత్వంలో హయాంలో ఇంతటి విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు కరోనా సమయాన్ని కూడా లెక్క చేయకుండా 2020లో రెవెన్యూ అధికారులు 18 ఎకరాలను స్వాధీనం చేసుకుని చుట్టూ రేకుల షెడ్ వేశారు అయితే పరశురాముడు పార్థసారథి అనే వ్యక్తి చాలా కాలం కిందట ఇందులో 5 ఎకరాల భూమిపై కూడా కబ్జాకు మొదలుపెట్టి నకిలీ డాక్యుమెంట్లతో రంగం ఈ పటాన్చెరు నియోజకవర్గం కూడా ఉన్నది మొత్తం డబల్ రిజర్వేషన్లే ఓ కొడుక ఆగం ఆడివాడివి ఆడికి కూడా పోవాలి రేపో ఎల్లుండో పోతా నేను చెప్తున్నా కదా ఇగో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మన సొమ్మిది మనది అంటే తెలంగాణ ప్రాంత మన ప్రభుత్వాన్ని ఎన్ని ఎకరాలు దాదాపుగా 600 కోట్ల విలువైన భూమి ఇక చూడురి అయిపోయిందండి గిట్లనే ఉంటుంది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఇగో చూడురి ఇక్కడ ఏమో ఏసీలు ప్రాసెస్ టు విల్ బి అండర్ ప్రాసెస్ అంటే కోర్టు పరిధిలో ఉన్నదనే ఏమో ఏసీలు చక్కగా కనబడతలేదు నేనేం చెప్తున్నా అంటే నగరం నడివొడ్డు కాదు వీళ్ళు నగరాన్ని మింగేస్తారు నాయన ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు మళ్ళా చెప్తున్నా అయిపోయింది 660 కోట్ల రూపాయలకు బిగ్ స్కెచ్ చేసేసేళ్ళు ప్రైవేట్ వ్యక్తులు మొత్తం నగరం నడివొడ్డునున్న 5 ఎకరాల భూమి గోల్మాల్ అయిపోతున్నది మరి దీని గురించి మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారా మా యొక్క మంత్రులు స్పందిస్తారా మరి ఎవరు స్పందిస్తారంటే ఎవరు స్పందించరండి పార్టీ మారినందుకే 1000 కోట్ల గిఫ్ట్ ఇచ్చిండు ఎవరు ఆయన పేరు అరకెప్పుడు గాంధీ షేర్లింగంపల్లె ఏది ఎక్కడనో ఆయనకు మొన్న ఇయ్యలే షేర్లింగంపల్లెనా ఆయనకు 1000 కోట్ల బంపర్ ఆఫర్ ఇచ్చిండు నేను చెప్పలేదా అండి ఇక్కడ జరిగేది ఇదేనండి నేను చెప్తున్నా కదా